చూస్తే రణరంగంలోకి అమెరికా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఇరాన్ అణు కేంద్రాలపై శక్తివంతమైన B-2 బాంబర్లతో దాడి, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో దాడులు, పోర్దో అణుశుద్ధి కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులు, సతా నతాంజ్ ఇన్ఫాన్లపై తోమహాక్ క్షిపణులు, 40 క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్, దద్దరిల్లిన పలు నగరాలు, అనేక భవనాల నేలమట్టం, శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు, చర్చలకు తావేలేదన్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ, పశ్చిమాసియా అగ్గికి అమెరికా ఆజ్యం పోసింది, నేరుగా యుద్ధ రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్కి మద్దతుగా ఇరాన్ అణుస్థావరాల లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన బాంబర్లు క్షిపణులతో విరుచుకుపడింది. 3 అణుస్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ 40 క్షిపణులతో దాడులకు దిగింది. బహుళ వార్ హెడ్ల బోరామ్ సెహర్ 4ని ప్రయోగించి దీంతో ఇజ్రాయెల్ దద్దరిల్లింది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచ దేశాలను స్పందించే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. శాంతి యత్నాలకు పిలుపునిచ్చారు. అమెరికా దాడులకు నిరసనగా ప్రపంచ వాణిజ్య మార్గమైన హర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ యోచిస్తోంది. దీంతో అంతర్జాతీయ రవాణాకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్పై యుద్ధం చేసే ఉద్దేశం తమకు లేదని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. కేవలం అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. నాయకత్వాన్ని మార్చాలన్న ఆలోచన లేదని రక్షణ మంత్రి పీటర్ హెగ్మెత్ స్పష్టం చేశారు. ఇరాన్లోని ఫోర్దో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున అమెరికా దాడులు చేసింది. పర్వతాల అడుగున 90 మీటర్ల లోతునున్న ఫోర్దో కేంద్రంపై B-2 బాంబర్లతో 14 బంకర్ బస్టర్ బాంబులు వేసింది. 13,500 కేజీల ఈ GBU-57 బాంబులు పర్వతాల్లో పేలినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.